రఫీ గారు చెప్పండి సార్. ఏంటి అమరావతి మొత్తం మునిగిపోతున్నదట, అందుకని అక్కడ వద్దన్నారట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు వినకుండా అక్కడే రాజధాని అంటున్నారు. మొత్తం ఏర్లు చెరువులు అయిపోయినాయట, కృష్ణా అనేది మొత్తం ఉప్పొంగిపోతున్నదట, పర్వాలు తొక్కుతున్నదట, బెజవాడిని మొత్తం ముంచేస్తున్నదట, నిజమా? నేను విజయవాడలోనే ఉన్నానండి. అమరావతిలో చంద్రబాబు గారు ఉన్నారు. సిఆర్డీఏ సమీక్ష సమావేశం ఇప్పుడే నిర్వహించారు. హైకోర్టు జడ్జీలు, లాయర్లు, క్లయింట్లు అందరూ కూడా అమరావతి నుంచి ఇళ్లకు చేరుతున్నారు. అమరావతిలో తాగునీటి అవసరాల కోసం ఒక 3 పాండ్లు తవ్వించారు. భవిష్యత్తులో అమరావతికి డ్రింకింగ్ వాటర్ ఉండాలని. ఆ 3 పాండ్లలో వచ్చినటువంటి నీరుని వీడియోలు తీసి అమరావతి మునిగిపోయిందని, కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయట్లేదని, కొండవీటి వాగు వాటర్ అంతా కూడా పొన్నూరులోకి వెళ్ళిపోయి పొన్నూరు మునిగిపోయిందని, ఇలా అబద్ధాలు పిలిచారు. వాళ్ళకి తెలిసింది అదే కదా. సింగపూర్ వెళ్తే ఎన్ని మెయిల్స్ ఇచ్చారో చూసాం కదా, అమరావతికి డబ్బులు ఇవ్వద్దని చెప్పి ఎన్ని మెయిల్స్ ఇచ్చారో చూసాం కదా. గతంలో 2 పడవలను తీసుకొచ్చి 3 పడవలు ఇసుకంతా నింపి అమరావతి కృష్ణా బ్యారేజ్ గేట్లు పగలు కొట్టాలని చేసిన ప్రయత్నం మనం చూసాంగా. ఆ పడవలు తీయడానికి 4 రోజులు పుట్టింది. వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేశారండి? కేసులు పెట్టి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేశారా? దాని వెనకాతలో వాళ్ళు ఎవరో కనిపెట్టారా? అరెస్ట్ చేశారుగా. అప్పుడు అరెస్ట్ చేశారు, ఇద్దరిని అరెస్ట్ చేశారండి. ఎవరు చేయించారు? అది వైసీపీ వాళ్ళు. ఇంకెవరు? వైసీపీ వాళ్ళు అంటే ఎవరో పేరు ఉంటుంది కదా, ఊరు పేరుని. అదే నాకు ఇప్పుడు ఆ పేరు గుర్తులేవు, రేపు చెప్తాను. వైసీపీ వాళ్ళే చేయించారని వచ్చిందా? ఇంకెవరు చేస్తారు సార్? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని అడ్డుకునేది వాళ్లే కదా ఎక్కడైనా సరే. ఇప్పుడు హైదరాబాద్ క్లౌడ్ బరస్టుతో మునిగిపోయింది. హైదరాబాద్ వీధుల్లో పడవలు వేసుకుని తిరిగారు. కాశ్మీర్లో క్లౌడ్ బరస్టుతో కాశ్మీర్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. చెన్నై మునిగిపోయింది, బెంగళూరు మునిగిపోయింది. ఇవన్నీ కూడా రాజధానికి పనిచేయవా? ఆ ఢిల్లీలో ఆక్సిజన్ అందదు, పొగ వచ్చేస్తుంది. వర్షం వస్తే విపరీతంగా ఢిల్లీ అంతా కూడా మునిగిపోద్ది. ఆ దేశ రాజధానికి పనిచేయదా? అమరావతిలో అలాగే మునగలేదే. అమరావతిలో వస్తున్నటువంటి కొండవీగు వాగు వాటర్ అమరావతి సేఫ్ అంతేనా? మీరు కావాలంటే ఇప్పుడు సచివాలయం విజువల్స్ మీ రిపోర్టర్ ఉంటాడు కదా 99 లో. కాదండి, నేను నాకు విజువల్స్ వచ్చినాయని నేను పంపించారని కాదు, జరుగుతున్న ప్రచారం మీద మిమ్మల్ని అడుగుతున్నాను, ఏది వాస్తవం అని. అదే వైసీపీ అంటేనే ఫేక్ ప్రచారం అండి. ఇంట్లో పడుకొని బయటికి రాకుండా, జాతీయ జెండాకి నమస్కారం పెట్టకుండా, జెండా వందనం చేయకుండా పడుకున్న మనిషికి దేశభక్తి ఏముంటది? తల్లి మీద ప్రేమ ఏముంటది? చెల్లి మీద ప్రేమ ఏముంటది? ప్రజల మీద ఏముంటది? తప్పుడు రాతలు రాస్తారు. ఇప్పుడు అమరావతి అంతా వేసవి రాజధాని అని చెప్పలా, కేసులు ఎదుర్కోవాలా? అతను ఇంకో జర్నలిస్ట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీ ప్రయాణం అనగానే వైసీపీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారని చెప్పి ఒక వర్గం అంటది. ఏమి టెన్షన్ పడతాం? బీజేపీ వాళ్ళే వాళ్ళకి ఫోన్లు చేసి ఉపరాష్ట్రపతికి మాకు సహాయం చేయండి, బీజేపీ వైసీపీ ఒకటే అని చెప్పి మరొక ప్రచారం జరుగుతుంది. ఏది నిజం, ఏది అబద్ధం? మీకు ఒక విషయం చెప్తా. బీజేపీ వాళ్ళు ఫోన్ చేయకపోయినా ఈయన ఎగబడి మేమే మీకు సపోర్ట్ చేస్తాం అంటాడు. వాళ్ళు ఏదో ఫార్మాలిటీగా అడిగితే బాగుంటుందని చెప్పి వాళ్ళు చేశారనమాట. చేయకపోయినా ఈయన చేసేది బీజేపీకే. ఎందుకంటే బీజేపీకి చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా ఆయనకి. బీజేపీకి చేయకపోతే ఏం జరుగుతుందండి? ఏం జరుగుద్ది అది జగన్మోహన్ రెడ్డిని అడిగితే చెప్తారు. కాదు, మీరు చెప్పండి, మీరు అంటున్నారు కదా ఏం జరుగుతుందో తెలుసు అని. ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా సరే ఎప్పుడైనా కేంద్రం మీద పల్లెత్తి మాట అన్నాడా? ఎప్పుడైనా ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా అడిగాడా? కేసులు తప్పితే మాట్లాడాడు ఆయన 5 సంవత్సరాల్లో. కాదు రఫీ గారు, వాళ్ళు అనేది ఏంటంటే కేసులు అంటారు, లిక్కర్ స్కామ్ అంటారు. ఏది అరెస్ట్ చేయొచ్చు కదా ధైర్యం ఉంటే అంటున్నారు.
అంటే తినబోతూ రుచి ఎందుకు? ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఊచలు లెక్క పెట్టట్లా. 12 మంది రోజు ఊచలు లెక్క పెడుతున్నారుగా. ఓకే. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద బ్రహ్మాండం బద్దలు అవుతాయి ఏంటి? ఇవాళ పులివెందుల ఒంటిమిట్ట జనం అంతా వచ్చేసి అయ్యో మా నాయకుడిని అరెస్ట్ చేశారని గుండెలు బాదుకుంటారా? అంత సీనం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఓకే ఓకే. ఆంజనేయురెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో పిట్ట కూడా మాట్లాడదు. ఓకే ఓకే ఆయన జైలుకి వెళ్తాడు, ఉంటాడు అంతే. ఓకే. ఏదో సాక్షి ఛానల్లో ఏకరువు పెడతారు, ఆ సాక్షి పేపర్ లో రాస్తారు, అంతకంటే ఏముంటది ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. ఆంజనేయురెడ్డి గారు, ఒక్క నిమిషం. 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ప్రజలు సంతోషిస్తారు ఇంకా. ఓకే.